నమస్కారం అండి. నేను మీ పొట్టిపిల్ల డైరీస్. ప్రతి ఊరు ఒక కథ, ప్రతి దేవాలయం ఒక తత్వం, ప్రతి ప్రదేశం ఒక సందేశం. ఆ కథలను, ఆ అనుభవాలను, ఆ అనుభూతులను మన మనసులకు దగ్గరగా తీసుకురావాలనే నా ఈ చిన్న ప్రయత్నం. ఓం శ్రీ గణేశాయ నమః. ప్రతి ప్రారంభం విజయవంతం కావాలంటే ముందుగా వినాయకుడిని స్మరించాలి. అలా వినాయకుని ఆశీస్సులతో నా మొదటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కోనసీమలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఒక్కటైన అయినవెల్లి సిద్ధి వినాయక స్వామి చరిత్ర తెలుసుకుందాం పదండి. కృతయుగంలో వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభంలో గౌతమి నది, ప్రస్తుతం గోదావరి నదీ తీరంలో అడ్డంకులు తొలగాలని సంకల్పంతో ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుంది. ఇది కాణిపాకం కంటే కూడా ముందుదని ప్రతీతి. ఇక్కడ స్వామివారు సిద్ధి వినాయకుడిగా అభయహస్తంతో భక్తుల కోరికలు తీరుస్తూ ఎడమవైపు తొండంతో దర్శనమిస్తారు. ఇక గ్రామం విషయానికి వస్తే అయిన అంటే అద్దం నిరుపమాన కావడం, విల్లి అంటే అద్దం అల్లుకున్న లేదా ఉన్న ప్రదేశం. వినాయకుని మహిమ నిరూపితమైన ప్రదేశం కనుక ఇది అయినవెల్లిగా పిలువబడుతుంది. ఇక ఆలయం నిర్మాణం విషయానికి వస్తే తూర్పు చాళుక్యుల నుండి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు పలువురు రాజులచే పునరుద్ధరించబడింది. అలాగే ఈ ఆలయానికి 2 గోపురాలు ఉండడం ఒక పెద్ద సందేశం. ఒక గోపురం ద్వారా లోపలికి వెళ్తాం, మరొక గోపురం ద్వారా బయటికి వస్తాం. ఇది మన జీవితానికి ఒక తత్వాన్ని చెప్తుంది. మనలోకి వెళ్ళి మనల్ని మనం అర్థం చేసుకుని కొత్తగా బయటికి రావాలి అని సూచిస్తుంది. అలాగే ఇక్కడ వినాయకుని రూపం కూడా ఒక సందేశమే. పెద్ద తల అంటే పెద్దగా ఆలోచించాలని, చిన్న కళ్ళు కాన్సన్ట్రేషన్గా ఉండాలని, పెద్ద చెవులు ఎక్కువగా వినాలని, చిన్న నోరు తక్కువగా మాట్లాడాలని, పొట్ట పెద్దదిగా ఉండడం అంటే అర్థం జీవితంలో వచ్చిన ప్రతి అనుభవాన్ని జీర్ణించుకోవాలని సూచిస్తుంది. అలాగే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జరిగే నిత్య అన్నదానం. ప్రత్యేకంగా ఇక్కడ చేసే కొబ్బరి పచ్చడి కూడా ఎంతో ప్రసిద్ధి. ఆ రుచిలో కూడా ఒక అనుభూతి ఉంటుంది. అందుకే దేవాలయం అంటే కేవలం రాయి కాదు, అది మన మనస్సుకు అద్దం లాంటిది. మనలో ఉన్న భయం, సందేహం, అహంకారం ఇవన్నీ అక్కడ వదిలి కొత్తగా బయటకు రావాలని సూచిస్తుంది. ఇది కేవలం ఒక ఆలయ కథ కాదు, మన జీవితానికి ఒక మార్గం. మనలో మార్పు తీసుకురాగలిగే కథలు, మనస్సుకు దగ్గరగా ఉండే అనుభూతులు. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలంటే పొట్టిపిల్ల డైరీస్ని ఫాలో అయిపోండి.